శుకస్థల లోపల అత్యంత ప్రాచీనమైనటువంటి వృక్షం ఇది. ఈ వృక్షానికి యొక్క సుమారు 5-6 వేల సంవత్సరాల క్రితం నాటి వృక్షం ఇది. ఇక్కడ శుకదేవుడును తర్వాత పరీక్షిత్ మహారాజుకు ఇక్కడ బోధించినటువంటి ప్లేస్ ఇది. వాస్తవానికి ఇవి స్వామివారి యొక్క పాదాలు, అట్లాగే ఇవి వారు ఇక్కడ బోధించినటువంటి అన్నమాట. ఇక్కడ దీనికి చుట్టూ మనము ఇవి పెట్టి చుడతారు పంచెలను, తర్వాత దారాన్ని చుడతారు. ఎందుకట అంటే ఈ పరీక్షణ్ మహారాజుకు ఇక్కడ వీరు ఏదైతే మేము వచ్చినటువంటి కోరికల్ని సఫలం చేయండి, మేము భాగవత సప్తాహాన్ని వినదలచడానికి వచ్చాం కనుక దాన్ని పరిపూర్ణం చేసి తర్వాత మమ్మలను మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి అని చెప్పి కోరుకోవాలట. ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తూ. అట్లాగే రెండవది ఏమిటి అంటే పితృదేవతలను వాళ్ళకు మోక్షం కలిగించండి, అట్లాగే వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మాకు అందించండి అని చెప్పడానికి వస్త్రాలు స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి కోరడానికి ఇది చేస్తారట. ఇక్కడ ఇది చాలా పురాతనమైనటువంటి ఇది ఇక్కడనే ఆయన బోధించినటువంటి స్థలం అన్నమాట. తర్వాత ఇక్కడ శుకదేవుని యొక్క దేవాలయం కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఈ రావి చెట్టు, మర్రి చెట్టు, అట్లాగే ఇక్కడ హనుమాన్ దేవాలయం ఉంది. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుని ఆలయం కూడా ఉంది. 500 సంవత్సరాల చెట్టునే కొడతాడు అన్నం పెట్టు. ఆగో